హాయ్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్లో చేసే డిఫరెంట్ టెస్ట్స్ అండ్ అదేవిధంగా వాటి యొక్క పర్పస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్, రేషియో టెస్ట్. దీనిని ట్రాన్స్ఫార్మర్ యొక్క పెర్ఫార్మెన్స్ సరిగా ఉందో లేదో తెలుసుకోవడానికి మనం రేషియో టెస్ట్ని చేస్తాము. మ్యాగ్నెటిక్ బ్యాలెన్స్ టెస్ట్. దీనిని ట్రాన్స్ఫార్మర్ యొక్క మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనేది బ్యాలెన్స్గా ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ని చేస్తాము. మ్యాగ్నటైజింగ్ కరెంట్ టెస్ట్. దీనిని మనం మ్యాగ్నెటిక్ కోర్ యొక్క స్ట్రక్చర్ లేదా షిఫ్టింగ్ ఆఫ్ వైండింగ్ లేదా ఫెయిల్యూర్ ఆఫ్ టర్న్స్ ఇన్సులేషన్ లేదా ట్యాప్ చేంజర్లో ఏమైనా ఇష్యూ ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ని చేస్తాము. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్. దీనిని ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ ఇన్సులేషన్ సరిగ్గా ఉందో లేదో అండ్ అదేవిధంగా వైండింగ్ టు ఎర్త్ మధ్య ఉండే ఇన్సులేషన్ కూడా సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. దీని ద్వారా మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ లాసెస్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి మనం ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. షార్ట్ సర్క్యూట్ టెస్ట్. దీని ద్వారా ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ యొక్క కాపర్ లాసెస్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి మనం షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. టాన్ డెల్టా టెస్ట్. దీనిని ట్రాన్స్ఫార్మర్ యొక్క బుషింగ్ అండ్ వైండింగ్ యొక్క ఇన్సులేషన్ బిహేవియర్ అంటే ఇన్సులేషన్ యొక్క కండిషన్ని చెక్ చేయడానికి మనం టాన్ డెల్టా టెస్ట్ని చేస్తాము. పిఐ టెస్ట్, పోలరైజేషన్ ఇండెక్స్ టెస్ట్. దీనిని ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్సులేషన్ కండిషన్ సరిగా ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఈ పిఐ టెస్ట్ని చేస్తాము. వెక్టర్ గ్రూప్ టెస్ట్. దీనిని ట్రాన్స్ఫార్మర్లో నేమ్ ప్లేట్లో మెన్షన్ చేసిన వెక్టర్ గ్రూప్ అనేది సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ చేస్తాము. ఈ వెక్టర్ గ్రూప్ టెస్ట్ వల్ల ఈ ట్రాన్స్ఫార్మర్ మనం ప్యారలల్ ఆపరేషన్ చేయవచ్చో లేదో తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. డిజిఏ టెస్ట్, డిజాల్వ్డ్ గ్యాస్ ఎనాలిసిస్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క ఆయిల్లో ఏమేం గ్యాసెస్ డిజాల్వ్ అయి ఉన్నాయో వాటిని చెక్ చేయడానికి ఈ టెస్ట్ని యూజ్ చేస్తాము. ఈ డిజిఏ టెస్ట్ ద్వారా మనం ఆ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో ఉన్న డిఫరెంట్ గ్యాసెస్ యొక్క క్వాంటిటీని తెలుసుకోవచ్చు. ఈ డిఫరెంట్ గ్యాసెస్ యొక్క క్వాంటిటీని ఎస్టిమేట్ చేయడం ద్వారా ఆ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క హెల్తీనెస్ అన్ని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. బీడీవీ టెస్ట్, బ్రేక్డౌన్ వోల్టేజ్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ అనేది ఎంత ఉందో తెలుసుకోవచ్చు.